ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్ సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు. ఇందుకోసం పిల్లలకు కోచింగ్ ఇప్పించాలని ఎస్సీ సంఘాల నేతలకు సూచించారు. ఎస్సీ నేతలతో సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ కులాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. 10 ఏళ్లుగా మీ సమస్యలను పరిష్కారం కాలేదు. ఎవరికీ అన్యాయం జరగకుండా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నాం. బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ వర్గీకరణ చేయలేదు అని వ్యాఖ్యానించారు. అయితే తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ ఆల్మోస్ట్ అయిపోయింది. సో దానికోసమే ఎస్సీలు వెనుకబడి ఉంటారని చెప్పేసి వాళ్ళకి ఇప్పటి నుంచి కోచింగ్ సెంటర్స్ అంటే సార్ మరి ఎప్పుడు డిఎస్సి ఎప్పుడు వస్తుంది, తర్వాత నెక్స్ట్ మన తెలంగాణ పోలీసు ఎప్పుడు రిలీజ్ చేస్తారో కానీ సార్ మీకోసం అయితే నేను చెప్తున్నా కదా, కొన్ని లక్షల మంది వెయిటింగ్ చేస్తున్నారు సార్, ప్రిపరేషన్ అవుతున్నారు, కొన్ని లక్షల మంది వెయిటింగ్ చేస్తున్నారు. మీరు ఎంత తొందరగా చేస్తే మీ ప్రభుత్వం మీద అంత ఒత్తిడి తగ్గిపోయి మీరు కొన్ని లక్షల మంది అంటే దాదాపు 1 కోటి మంది మన్నెలు తెలంగాణలో ఒక కోటి జనాభా మీరు మన్నెనలు పొందుతారు 100%. మీరు మళ్ళీ నెక్స్ట్ కూడా మీరే వస్తారు. ఈసారి కనుక తొందరలో అతి త్వరలో మీరు ఈ వర్గీకరణ విషయంలో ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు, ఎంత తొందరగా కనుక మీరు ఈ నోటిఫికేషన్ కనుక కంప్లీట్ చేసిరనుకో మాత్రం 100% నెక్స్ట్ మీరే సార్.